ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎట్టకేలకు పోలీసుల విచారణ ఎదుర్కోబోతున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇవాళ ఒంగోలు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ కేసులో ఆర్జీవీపై కేసు నమోదైంది. ఈ నెల 4న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా 7వ తేదీన హాజరుకు అవకాశం ఇవ్వాలని వర్మ కోరారు. దాంతో ఆయన ఇవాళ విచారణకు వెళ్లనున్నారు. అటు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ అంశంలో వర్మపై నవంబర్ 10న మద్దిపాడు పిఎస్లో కేసు నమోదైంది. నవంబర్ 19, 25 తేదీల్లో విచారణకు 2 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అప్పుడు వర్మ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కూడా వర్మకు వచ్చింది. రైట్, ఇక మద్దిపాడులో అటు ఏపీలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పైన ఇప్పటికే కేసు నమోదు అవడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయనకి బెయిల్ కూడా మంజూరైంది. ఈ కేసుకు సంబంధించి 2 సార్లు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడం కూడా మనకు తెలిసిందే. ఆ సమయంలో వర్మ కొంతకాలం అజ్ఞాతంలోకి కూడా వెళ్లిపోయారు. ఈ రోజు అయితే ఎట్టకేలకు ఆయన పోలీసుల ముందు విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ ఒంగోలు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కానున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది ఏ సమయానికి ఆయన విచారణకు హాజరవుతారు ఏంటి అనేది డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సిందే. నవంబర్ 10న ఆయన పైన కేసు నమోదైంది. అటు ఏపీలోని మద్దిపాడు పిఎస్ లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ కి సంబంధించి ఏదైతే ఫోటోలు ఉన్నాయో వాటిని మార్ఫింగ్ చేశారు అని చెప్పి కేసు నమోదు చేశారు ఆర్జీవీ పైన. నెల 4న ఆయన విచారణకు హాజరు కావాల్సింది. దానికి సంబంధించి ఇప్పటికే నోటీసులు కూడా ఆయన అందుకున్నారు. అయితే విచారణ తేదీని 7వ తేదీకి హాజరవుతానని చెప్పి కూడా 7వ తేదీకి హాజరయ్యే అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా వర్మ కోరారు. ఇక ఈ రోజు 7వ తేదీ కాబట్టి ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఒంగోలులోని పోలీస్ స్టేషన్ లో ఆయన విచారణకు హాజరు కానున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. మరి చూడాలి వర్మ ఈరోజు ఏ సమయానికి విచారణకు హాజరవుతారో, వర్మని పోలీసులు ఏ విధంగా విచారించనున్నారనే డీటెయిల్స్ అయితే మనకి తెలియాల్సి. ఎట్టకేలకు వర్మ ఈరోజు విచారణకు హాజరవుతున్నారు ఒంగోలు పోలీస్ స్టేషన్ లో. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి జయరామ్ అందుబాటులో ఉన్నారు. రైట్ జయరామ్, చూసుకుంటే 7వ తారీఖున విచారణకు హాజరవుతానని చెప్పి కూడా వర్మ చెప్పారు. అదే విధంగా ఈ రోజు విచారణకు హాజరవుతున్నారు. మీరు దీనికి సంబంధించి ఒంగోలు పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? వర్మ వస్తున్న క్రమంలో ఏదైనా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందా? ఏ సమయానికి వర్మ విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుందంట? ఈ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఒంగోలు పోలీస్ స్టేషన్ కి అయితే రాబోతున్నట్లయితే ఒక సమాచారం ఉంటుంది. ఇప్పటికే ఇటు ఆర్జీవీ మీద ఇటు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు యొక్క వివరాలు ఏంటంటే గత సార్వత్రిక ఎన్నికల ముందు ఇటు సోషల్ మీడియాలో ఎక్స్ లో ఇటు ఆర్జీవీ, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఇటు నారా లోకేష్ ఈ ముగ్గురిపై మీద ఎన్నికలకు ముందు అయితే అసభ్యకరంగా రీతిలో అప్పట్లో ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆ నేపథ్యంలో ఆ తర్వాత ఇటు టీడీపీ నేత రామలింగం యొక్క కంప్లైంట్ మేరకు అయితే కంప్లైంట్ చేశారు. ఇటు ఈ యొక్క రామలింగం యొక్క ఆ కంప్లైంట్ మేరకు ఇటు ఒంగోలు పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఆ తర్వాత ఆర్జీవీకి నవంబర్ 10న అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత నవంబర్ 19 ఇటు విచారణ కావాలని కూడా అయితే అప్పుడు ఇటు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత 20వ తేదీ కూడా అయితే ఇటు నోటీసులు జారీ చేశారు. అయితే అప్పటికే 2 సార్లు ఇటు నోటీసు జారీ చేసిన వర్మకి అయితే ఇటు విచారణకు అయితే రాలేదు. అప్పటికే ఆర్జీవీ ఒక ఎస్కేప్ లో ఉన్నారు, ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఆ తర్వాత కూడా ఆర్జీవీ ఇటు అజ్ఞాతం నుండి ఇటు హైకోర్టు ద్వారా అయితే ఇటు ముందస్తు బెయిల్ అయితే పొందడం జరిగింది. ఆ తర్వాత ఇటు ఒంగోలు పోలీసులు కూడా అయితే స్లోగా ఉన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 4న మొన్న ఇటు విచారణకు రమ్మని కూడా అయితే మళ్ళీ ఇటు వాట్సాప్ లో అయితే నోటీసులు పంపారు. అందుకు ఆర్జీవీ ఫిబ్రవరి 7వ తారీఖున ఇటు విచారణకు వస్తారని కూడా అయితే ఇటు ఒంగోలు రూరల్ శ్రీకాంత్ అయితే ఆయన అయితే
రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు ఫిబ్రవరి 7 కావడంతో ఒంగోలు రూరల్ పోలీసులు మొత్తం కూడా అయితే ఒంగోలు రూరల్ స్టేషన్ ముందైతే మొత్తం కూడా ఆర్జీ వస్తే ఇటు విచారణకు మొత్తం కూడా ఇక్కడ సర్వం కూడా ఇక్కడ సిద్ధం చేసిన పరిస్థితి పడుతుంది. ఇప్పటికే ఒంగోలు రూరల్ పోలీసుల వద్ద అయితే ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే ఆర్జీ వస్తే విచారణకు ఇప్పుడే ఒక వీడియో కెమెరాను విధంగా రెవెన్యూ అధికారులు అయితే ప్రస్తుతానికి అయితే ఒంగోలు రూరల్ స్టేషన్ వచ్చిన పరిస్థితి కూడా ఒక పక్క ఇక్కడ కనపడుతుంది. రైట్ జయరామ్, ఈ రోజు ఒంగోలు పోలీసుల ముందు విచారణకు హాజరు కానున్నారు ఆర్చీవీకి ఆక్రమంలో. మరి ఒంగోలు పోలీసులు ఆర్చీవీకి విచారణలో భాగంగా ఎటువంటి ప్రశ్నలను సంధించే అవకాశం కనిపిస్తుంది? ఏ విధంగా విచారణ కొనసాగే అవకాశం? అంటే ప్రధానంగా ఆర్జీవీ కేసులో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోషల్ మీడియా వంటి ట్విట్టర్ లో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ లోకేష్ ఈ ముగ్గురు పైన ఎందుకు అత్యధికార స్థితిలో మీరు ఎక్స్ లో అప్పుడు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దాని మీద అయితే ఇటు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అప్పుడు ఎన్నికల ముందు వర్మ ఒక వ్యూహం సినిమా అయితే దానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు అయితే క్యారెక్టర్ అదే చేసే విధంగా అయితే ఆ సినిమా మొత్తం కూడా ఉంది. ఆ నేపథ్యంలో కూడా ఈ సినిమా వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు, అప్పటి వైసీపీ నేత ఈ సినిమా అంటే ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది కూడా అయితే మొత్తం కూడా ఈ రోజు ఆర్జీ వస్తే ఈ యొక్క క్వశ్చన్స్ వేసే అవకాశం ఉంది. ఇంకొకటి ఇటు ఏపీ ఫైబర్ నెట్ లో కూడా అప్పుడు వ్యూహం సినిమా రిలీజ్ కు సంబంధించి కూడా అయితే దాంట్లో కూడా అయితే అవకతవకలు జరిగినాయని కూడా అయితే ప్రధానంగా అయితే ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా ఏపీ ఫైబర్ నెట్ కేసు ప్లస్ ఇది కూడా ఈ సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎందుకు మీరు అప్పుడు ట్వీట్ చేశారు ట్విట్టర్ అనేది కూడా ఈ రెండు విచారణలో రాబోతున్నట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్.